తండ్రేమో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ, తనయుడు మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారట. తన రాజకీయ భవిష్యత్తుకి జగన్ పార్టీనే కరెక్ట్ అని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ మాజీ టీడీపీ ఎంపీ తనయుడు జగన్ పార్టీలో చేరబోతున్నారు అంటూ పొలిటికల్ సర్కిల్స్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ వారసుడు సైతం అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారట. ఇంతకీ ఎవరా టీడీపీ ఎంపీ తనయుడు? ఆయన వస్తే ఫ్యాన్ పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా? ఆ జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందా? అందుకు వైసీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? యువనేతను ప్రోత్సహిస్తారా? లెట్స్ వాచ్. ఎన్నికలకు 300 సంవత్సరాల ముందే యువనేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో ఉన్నారు. గతంలోలాగా తండ్రి చాటు బిడ్డల్లా రాజకీయ అరంగేట్రం చేయడం కాకుండా సొంతగా రాజకీయాల్లో తమ సత్తా చాటాలని చాలామంది యువనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ అయితే తమకు రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది, తమ పొలిటికల్ కెరీర్ ఏ పార్టీ నుంచి మొదలు పెడితే ఉజ్వలంగా ఉంటుందో వెతుక్కునే పనిలో ఉన్నారట కొందరు యువనేతలు. ప్రస్తుతం తండ్రులు ఏ పార్టీలో ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి తమకంటూ ఓ పార్టీ అండ కావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జగన్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇక తాజాగా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి కూడా జగన్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ఓ ప్రచారం సర్క్యులేట్ అవుతోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు. 2014లోనూ ఆయన టీడీపీ నుంచే ఎంపీ అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు మాగుంట. కానీ గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని కూడా అప్పట్లో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. గత ఎన్నికల ముందు రాఘవ బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం, టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే అనేక మార్లు ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజకీయాలకు విరామం ప్రకటించి తనయుడు రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి మాగుంట టీడీపీ ఎంపీగా ఉన్న నేపథ్యంలో రాఘవరెడ్డిని టీడీపీ నుంచే పోటీ చేయించాలని భావిస్తున్నారట. అయితే రాఘవరెడ్డి ఆలోచన మాత్రం వేరుగా ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఆయనకి ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. గతంలో ఆ పార్టీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడడంతో ప్రకాశం జిల్లాలో పార్టీ కొంత బలహీనపడింది. దీంతో జగన్ కూడా జిల్లాలో రాజకీయంగా పట్టున్న కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అందులో భాగంగా మాగుంట తనయుడు రాఘవరెడ్డి లాంటి యువనేతల్ని ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇది ఇలానే కంటిన్యూ అయితే టీడీపీ నుంచే చాలా మంది నేతలు ఎన్నికల నాటికి వైసీపీలోకి క్యూ కడతారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు.